హాయ్ అండి. నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మరి కొద్దిగా చిక్కటి గ్రేవీతో ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక స్పెషల్ మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుని కూరని మరింత రుచిగా తయారు చేసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లో పావు కేజీ వరకు చికెన్‌ని తీసుకున్నాను. తర్వాత దీన్ని 2, 3 సార్లు కడిగి దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొద్దిగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరుకున్నదైతే బాగుంటుందండి. ఇవన్నీ వేసేసి చికెన్‌కి ఈ ఉప్పు, కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఒక పావు గంట ఇది నానబెడితే చికెన్ కూరలోకి భలే టేస్ట్‌గా ఉంటుంది. చికెన్ చప్పగా ఉండకుండా తినేటప్పుడు కొద్దిగా ఉప్పు, కారం పట్టి రుచిగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలో మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న చెక్క, 4 యాలకులు, 4 లవంగాలను వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, మరో టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. మీరు కావాలి అంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూర కోసం మరో గిన్నెను పెట్టుకుని దానిలో 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేశానండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు అయితే చికెన్ కూరకి సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేవి చికెన్‌కి బాగా పట్టినాయండి. ఇలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం నీరంతా ఇంకిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు రుచిని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చికెన్‌లో ఉన్న నీరంతా ఇంకిన తర్వాత ఉప్పు వేసుకుంటేనే చికెన్ రుచి చాలా బాగుంటుందండి. తర్వాత ఒక పెద్ద టమాటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని చికెన్‌లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అస్సలు గరిటెతో తిప్పకూడదండి. తిప్పకుండా మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గే వరకు అలా పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం మసాలా ఆరింది కాబట్టి నేను ఈ రోల్ ఉంది కాబట్టి దీనిలో వేసుకున్నాను. మీరు మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా పొడిలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈలోగా చికెన్ అయితే ఉడుకుతుందండి. తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఒక 10 నిమిషాల్లో టమాటాలు అనేవి మగ్గిపోయినాయి. ఏ కూరకైనా మనం టమాటాలను వేసిన తర్వాత కలపకుండా అలా మూత పెడితే టమాటాలు అనేవి చాలా త్వరగా మగ్గుతాయి. ఇవి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో మరి కొద్దిగా కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని మొత్తం ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కూర మొత్తం కలిసిన తర్వాత దీనిలో
ఒక 2 టీ గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని చికెన్ బాగా ఉడకడానికి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఈ చికెన్ని ఉడకనివ్వాలి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా మనం నూరి పెట్టుకున్న మసాలా పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఈ చికెన్ గ్రేవీతో చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా వేడిగా కూర ఉన్నప్పుడే తిన్నా, చల్లారిన తిన్నా బాగుంటుంది. చికెన్ అయితే చూసారు కదా, చాలా మెత్తగా ఉడికింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.